హెల్మెట్ అనేది ఎవరి కోసం చెప్తారు? మన కోసమే చెప్తారు. ఎందుకు? నేల మీద పడగానే ఫస్ట్ పగిలేది తలకాయ. దాంతోనే ప్రాణాలు కోల్పోవడమా లేకపోతే అపస్మారక స్థితికి వెళ్ళిపోవడమా జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా వెళ్ళేటటువంటి వాళ్ళకి అందుకని కంపల్సరీ హెల్మెట్ అంటారు. కొన్ని ప్రధాన నగరాల్లో ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు ఇద్దరు కూర్చున్నకి కూడా ఢిల్లీలో ఇద్దరికి ఉండాలి. కారణం బెంగళూరులో అట్లాగే ఉండాలి. చెన్నైలో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో కూడా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం హెల్మెట్లు మిగతా అసలు ఎందుకు వద్దనుకుంటారు అంటే ఫస్ట్ ఆడపిల్లలకు వచ్చేటప్పటికి ముందు వాళ్ళ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చుండ్రు లాంటిది వస్తూ ఉంటుంది. లేకపోతే వీళ్ళేమో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బ్యూటీ పార్లర్లో ఏయో చేయించుకుంటారు ట్రీట్మెంట్స్. అవంతా వేస్ట్ అయిపోతుంది అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ వాళ్ళది. అదంతా హెయిర్ ప్రశాంతంగా ఉండాలా, ఓపెన్గా ఉండాలి, అదేదో క్లాత్ పెట్టుకుని ఉండాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అటు ఆడపిల్లలు. మగపిల్లలకు వచ్చేటప్పటికి ఎక్కువ మంది వాడటానికే సిద్ధపడతారు. కానీ ఈ ఈగోస్ క్లాషెస్ మూలంగా ఉండరు. ఇప్పుడు కొనటానికి డబ్బులు లేనంతటి పేదరికంలో ఉంటారా? లేదు. అయినా చేతిలో హెల్మెట్ ఉంటే తప్పనిసరిగా పెడతారని చెప్పేసి ఇక పైన టూ వీలర్ అమ్మేటప్పుడు టూ వీలర్ సంస్థలన్నీ కూడా 2 హెల్మెట్లు ఫ్రీగా ఇవ్వాలట. ఫ్రీగా ఇంటారు కానీ అది మన దగ్గరే వసూలు చేస్తారు. 2 హెల్మెట్లు ఫ్రీ అన్నటువంటి సరికొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు.